ఏం పేరు నీ పేరు? నా పేరు అంజమ్మ. ఏ ఊరు? నచ్చినేపల్లి. ఏమైంది? ఏమైంది దూరం భూమి అమ్మినాము. 7 గంటల పైసలు వేయలేడు, ఇస్తానికి 5 లక్షలు రాయలేడు, ఇస్తలేడు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు రాముడు. చెప్పు, విషయం చెప్పు. ఈ భూమి అమ్మినాము. అప్పుడు అమ్మితే 7 గుంటలు ఎక్కువ చేసుకున్నాడు పట్టా. చేసుకొని ఇస్తా అన్ని పైసలు కట్టిస్తా అని ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు భూమే లేదు మీ భూమి అంటున్నాడు. ఎవరికి అమ్మిండ్రు? దూరం అని అలవేలికి అంజయ్, మా ఊరే ఆయన. మీ భార్య పేరు ఏం పేరు? మా భార్య పేరు అంజమ్మ. అంజమ్మ. మీ ఇద్దరు కలిసి అమ్మిర్రు అప్పుడు? అప్పుడు ఎవరి పేరు మీదకి వెళ్ళి అమ్మిర్రు? మా భార్య పేరు మీద. ఎన్ని ఎకరాలు అమ్మిర్రు మీరు? అది ఎకరా అమ్మలేము సార్, ఎకరకు తక్కువ అమ్మినాము. 7 గుంటలు ఎక్కువ చేసుకున్నాడు. మరి పైసలు ఇచ్చిండా? ఇవ్వలేడు. మీకు చేసి ఇస్తాను కాగితం రాసి ఇచ్చింది సార్. మరి కాగితం రాసిస్తే పోయి అడిగిర్రా? అలా ఇంటికి పోయి అడిగినాం సార్. మొన్న పోలీస్ టౌన్ కాడ ఊకున్నాం, తప్పుడు కాకుండా మా దానే ఊకొని పోయాడు. సార్తో పోయి నేను అడిగిన అంటే ఇన్ని ఉండరంటే మరి మీరు విలువని మేము రాలేము సార్, పొద్దుగాల వచ్చి కూకున్నామని చెప్పినా సార్. ఆడు వచ్చిపోయాగా ఇప్పుడే అంటే అని అన్నాడు సార్. అంటే మరి మమ్మల్ని విలువలేరు కదా సార్, మరి మీరు పిలిస్తే మేము వచ్చి అడుగుతుంటామంటే ఇక రేపు రాపండి అన్నాడు అంతే సార్. నా పేరు మహేందర్, మా లక్ష్మీదేపల్లి గ్రామం. వీళ్ళు మా అత్తమామ, వాళ్ళకి పిల్లలు ఎవరు లేరు. నాకు కూడా మా అమ్మ నాన్న లేరు. లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి వీళ్ళే నన్ను పెంచుకున్నారు. అయితే మేము అందరం ముగ్గురం కలిసే ఉంటున్నాం, ఒకటే ఇంట్లో ఉంటాం మేము. అయితే 2017 సంవత్సరంలో మా అవసరాల కోసము మా అత్తమ్మ మా గ్రామానికి చెందిన దూరవాణి అలవేలు వైఫ్ ఆఫ్ అంజయ్య, దూరవాణి అంజయ్య గారికి 2017 సంవత్సరంలో 1 ఎకరా భూమి అమ్ముదామని అనుకున్న తర్వాత ఇంటికాడ ఊళ్ళో మాట్లాడిన తర్వాత అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి తీసుకొని రమ్మని చెప్తే వీళ్ళని నేను తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వచ్చిన తర్వాత నీ ఆధార్ కార్డు తీసుకొచ్చినావా అని చెప్పేసి అంజయ్య గారు మమ్మల్ని అడగడం జరిగింది. అదే నేను నా ఆధార్ కార్డు తీసుకురాలేదని చెప్పడం వల్ల నీ ఆధార్ కార్డు తీసుకురాపా అని చెప్పేసి నన్ను ఇంటికి పంపించాను. మళ్ళీ నేను మా ఊరికి పోయి ఆధార్ కార్డు తీసుకొని వచ్చేసరికి ఇతను ఏం చేసిండు, రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అది ఎందుకు రిజిస్ట్రేషన్ చేసినా అని చెప్పేసి నేను అడగడం ద్వారా ఎందుకంటే ఏదో రిజిస్ట్రేషన్ అయిపోయిందిగా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పింది. మొత్తం మీద మాట్లాడుకున్నాం కాబట్టి మీ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పిన తర్వాత అమౌంట్ అయితే ఇవ్వలేడు. ఇప్పటివరకు అయితే అమౌంట్ ఇవ్వకపోగా అది 33 గుంటలకు సంబంధించిన అమౌంట్ మాత్రమే ఇచ్చిండు. ఇంకా 7 గుంటల అమౌంట్ అడిగితే ఆ 7 గుంటలకు నాకు సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ అయింది కదా, మీ 7 గుంటల భూమి మీకు రిటర్న్ చేసేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము ఎన్నో రోజుల నుంచి అతను వెంట పడి అడగంగా 2017లో రిజిస్ట్రేషన్ చేసుకొని 2022లో రాసిచ్చింది. 7 గుంటల భూమి రిజిస్ట్రేషన్ రిటర్న్ చేసేస్తానని చెప్పేసి రాసిచ్చింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడ ఉంది. 22లో రాసిచ్చిన డాక్యుమెంట్ అగ్రిమెంట్ రాసిచ్చిండు. 22 నుంచి ఈరోజు 2026 సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసేయడం లేదు, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడం లేదు. అతను మళ్ళీ అది ఇక్కడ వీళ్ళ ల్యాండ్ సపరేట్ ఉంటుంది, నా ల్యాండ్ సపరేట్ ఉంటుంది. వీళ్ళ ల్యాండ్ కొని నా ల్యాండ్లో ఫెన్సింగ్ చేసి నా ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది, 1/2 ఎకర్. మిగిలిన 13 గుంటలు ఇది పెట్టుకొని కూర్చొని ఆ 13 గుంటల వరకు ఉండి రికార్డు మాత్రం 20 గుంటలు ఉంది. పొజిషన్ 13 గుంటల వరకు ఉండి 7 గుంటలు చేసేయమంటే చేసిస్తలేడు. ఇప్పుడు మా అత్తమ్మ పరిస్థితి బాగలేకనే అమ్ముకున్నాం మేము. అప్పటి నుంచి ఇలాగా ఇస్తాను డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు రీసెంట్గా పరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని కలవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ మొత్తం నా దగ్గర ఉంది. వాళ్ళకి ఎవరు చెప్పినా వాళ్ళు ఎంత రమ్మని చెప్పినా రావడం లేదు అతను. కాబట్టి ఇప్పుడు మా అత్తమ్మ పరిస్థితి చాలా సీరియస్ ఉంది. హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేవు. చాలాసార్లు ప్రయత్నం చేసినాం, చాలా సీరియస్ ఉంది. ఇప్పుడు నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఉస్మానియాకి రికమెండ్ చేశారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అనుకోకుండా మా అత్తమ్మకి ఏమైనా దాని కారణం దూరమని అలవేలు అంజయ్య అని చెప్పేసి మేము. ఏ ఊరు అంజయ్? లక్ష్మీదేపల్లి గ్రామం. ఎప్పుడైనా మీరు 2017